కూడా చెప్తా ఉన్నాం, మీకు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీరిట్లా మా మీద ఒత్తిళ్లు పెట్టి కేసులు పెట్టిస్తే ఈడ మేము భయపడేటోళ్ళం కాదు. ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడతాం, మా గలం ఎప్పుతాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము మీ వెంట పడతాం, మా గలం ఇప్పుతూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము భయపడేది ఏం లేదు. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా కరీంనగర్ జిల్లాలో కమలాకర్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము గట్టిగా అండగా ఉంటాం. కమలాకర్ అన్న వినోద్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ప్రతి కార్యకర్తకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేది ఖచ్చితంగా డిఓ గారి మీద, ఇలా జిల్లా పరిషత్ సిఓ గారి మీద ఖచ్చితంగా నేను ప్రివిలేజ్ కమిటీకి పోయి మోషన్ మూవ్ చేస్తా గ్యారెంటీగా. ఇక వీళ్ళిద్దరనే కాదు, ఏ అధికారి అయినా ఇట్లాంటి అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు ఇద్దరు అధికారులు అన్యాయం మాకు చేశారు కాబట్టి మాది ఇలా మా విధులకు కూడా ఆటంకం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇప్పుడు కేసు నమోదు చేసినాం. రేపు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.